పోతున్నా బ్రష్ చేసిన వచ్చిన పప్పర్ టీ షర్ట్ వేసుకున్నా ఎట్లుండే టీ షర్ట్ కింద కామెంట్ చేయండి పప్పర్ టీ షర్ట్ అంటే నాకు ఫుల్ ఇష్టం అందుకే వేసుకున్నా స్కూల్కి పోదాం అనుకుంటున్నా ఫస్ట్ డే కదా మొన్న 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 నేను పోలే కానీ పోతా పోతా అని ఏడ్చాను కానీ మమ్మీ పంపించలేదు ఎందుకు పంపించలేరా నీకు ఫీవర్ వచ్చిందని చెప్పేసి పంపించాలి ఇప్పుడు తక్కువ స్కూల్ పోగలుగుతారా పోగలగాలి పోగలిగినప్పుడు నా ఫీవర్ వచ్చినప్పుడు పోతా పోతా అంటే నువ్వు పంపించలేదు అడ్డం పడతాయేమో అని తినలే కదా చక్కగా ఫుడ్ అందుకోసం అని పంపలేదు. సో ఇప్పుడు మమ్మీ నీ కోసం ఉప్మా చేస్తుంది, పాలు వేడి పెడుతుంది, అట్నే స్నాక్స్ కూడా పెట్టేస్తాను నేను. ఓకే స్నానం చేయవు ఇక అట్లే పోతావు స్కూల్కి? సరే ఓకే. మమ్మీ ఏం చెప్తుంది చూద్దాం. కిరికిరిని సౌండ్ వస్తుందంట, మమ్మీ కట్ చేస్తుంది నీకోసం ఉప్మా చేస్తుంది. ఉప్మా ఎన్ని రోజులు ఫీవర్ ఉండే కదా అందుకని చెప్పి మిక్స్ చేయకుండా వేసిన. ఇప్పుడు మరీ చప్పగా తినబుద్ధి కదా ఒక 2 మిక్స్ అట్లా వేసిన. నీకు తీయడానికి ఈజీ ఉంటున్నట్టు పెద్ద కట్ చేసిన. వీడియో తీసి నేనే తాళ్ళ కింద కళ్ళం పడుతుందా? ఆ టీ షర్ట్ ఎట్లుందిరా నీకు? XXL టీ షర్ట్ అది. సో గైస్ ఇప్పుడైతే దానికి బ్రష్ చేసిన, ఇదేమో వంట చేస్తుంది, అయిపోయిన తర్వాత దానికి స్నానం అనమాట. ఇప్పుడు నార్మల్గా తినేసి వెళ్ళడానికని ఉప్మా వేస్తున్నా. స్నాక్స్ ఏమైనా పెట్టాలి, లంచ్ మళ్ళీ ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఈ రోజు నుంచి టాస్క్ స్టార్ట్ అయ్యి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ క్లాస్ అడుగు పెట్టింది ఇప్పుడు. అయితే స్కూల్కి ఎన్ని రోజులు ఫీవర్ వచ్చిందని పంపలేదు కదా గైస్. అన్ని రోజులు సైలెంట్గా ఉంది, జస్ట్ ఒక 2 days నుంచి పోతా అంటుంది. ఫస్ట్ డే షాక్ అయినా, అంటే ఏంది డుగ్గు అసలు స్కూల్కి ఇట్లా పోతా అని 2 days నుంచి మరీ ఇంత అద్దు నాన్న నీకు ఓపిక లేదని చెప్పాం కూడా పోతా అంటుంది నేను అనుకున్నాం. మీకు కూడా డౌట్ రావచ్చు కదా గైస్, ఏంటి చెప్పాలా కొత్త బ్యాగ్ అనుకున్నారు. ఆ బ్యాగ్ ఇప్పుడు ఫ్రెండ్స్కి చూపించాలని నేను పోతా అంటాను. అది స్టోరీ అనమాట. చెప్పరా డుగ్గు పప్ప అని పిలిచినందుకు. మమ్మీ స్కూల్కి మేమే పంపిస్తా, నేను పోకు స్కూల్ కట్టినా పోతా అన్నా. నిజమేరా, నువ్వే పోతా అన్నావు, మేమే పంపలేదు. అట్లా ఎందుకు పంపలేదు? నీకు జ్వరం వచ్చిందిరా, అవులే బయట అన్ని తిని స్కూల్ అంతే మేడం చూసుకుంటుందా? జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి మేడం తెలుసుగా. మేడం ఎట్లా వెళ్ళాలి? మేడం ఆల్రెడీ టీచర్ అయింది. మేడం ఆల్రెడీ టీచర్ అయిందా? జ్వరం వచ్చిన ఎందుకు పంపుతా అన్నా అంటే, నువ్వు మధ్యాహ్నం తింటావా? ఇంట్లోనే చక్కగా తింటలేవు. సరే ఓకే, ఉప్మా పెట్టి పంపిస్తాం. పోతే ఇలా ఏం చెప్తావు చూస్తావు స్కూల్లో, సరేనా? చెప్తాడ మమ్మీ ఏమో చెప్తాడ పోరా. ఇది బ్యాగ్ ఇవ్వడానికి పోతా అన్నారు కదా, ఇలా పోతా బ్యాగ్, కొత్త బాటిల్, కొత్త లంచ్ బాక్స్ అన్ని కొత్తవి. ఇవన్నీ చూపించినాక ఇక రేపు మెల్ల పోతుంది. ఎల్లుండి నుంచి పోతే అంటే అంటావారు అట్లా మండే నుంచి డాన్స్ స్కూల్ కూడా పోవాలి. మళ్ళీ డాన్స్ ఎట్లా? డాన్స్ ఎత్తే కాళ్ళు వస్తాయి మరి. 2-3 రోజులు పోతే అలవాటు అయింది. తినకపోతే అట్లే వస్తాయి వీక్ అయితే. పొద్దున్న నుంచి నైట్ పెడతారు. పిల్ల దగ్గర ఎక్కున్నావా టీషర్ట్? ఇప్పుడు దాని కొత్త బ్యాగ్, బాటిల్, బాస్కెట్ కూడా కొత్తవి ఉన్నాయి. సో అది రెడీ అయిన తర్వాత, అవన్నీ రెడీ అయిన తర్వాత చూపెడదాం. అందుకే స్కూల్కి పోయి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి చూపెట్టాలి. ఇంకా నా స్కూల్లో కొత్త యూనిఫామ్ రాబోతుంది అండ్ కొత్త బుక్స్ కూడా. ఇంకా నా ఫస్ట్ గ్రేడ్కి వచ్చిన. సరేరా, ఒక 2 రోజులు పోయిరా, పోయి వచ్చిన తర్వాత చెప్పు ఇదే మాట, సరేనా? ఇదే ఎక్సైట్మెంట్ ఉంటుంది చూస్తే ఈ వీడియో కూడా. స్కూల్కి నేను కూడా అత్త దించడానికి అత్త చెప్తా. అయ్యో ఇంకున్నాను అదే, ఆ గేట్ కూడా వండుకుంటా. స్కూల్ అయిపోయిన తర్వాత రామాలి. సరే సరిపోదా, మనం లేట్ అయితే స్నానం చేద్దాం.
ఇష్టం కదా నీకు? డుగ్గు అయితే బాగా బక్క అయిందన్నమాట. ఘోరంగా అంటే ఘోరంగా వీక్గా అయింది, ఫీవర్ వచ్చింది కాబట్టి. పరువు పోతుంది అంటని చెప్తే మళ్ళీ వెయిట్ పెరగడానికి కొంచెం టైం పడుతుంది గైస్, ఎందుకంటే ఫీవర్ వచ్చేదానికి బాగా బక్క అయిపోయింది. తింటావారు ఉప్మా? తింటే అలా తినిపించడే. నీకంటే పెద్ద ఉంది బ్యాగ్. అరే బ్యాగ్ నీకంటే పెద్ద ఉంది యారు డుగ్గు. ఇక్కడ తిప్పు పెట్టింది అందుకే వెళ్తాను. నేను పట్టుకుంటా బ్యాగ్, నువ్వు స్కూల్కి అయిన తర్వాత వేసుకో. వేసుకొని ఉంటావా? కొత్త సంబరం. అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ దిగవారు బండి. నీకంటే పెద్ద ఉంది. నీకంటే పెద్ద ఉందిరా బ్యాగ్. బాయ్ డుగ్గు. బాయ్ చెప్పు. బాయ్ రా. బాయ్ బాయ్. సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నా డుగ్గుకి. కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అనమాట. యాక్చువల్గా ఏమన్నా తెలుసా, ములక్కాయ కర్రీ పెట్టామని. ములక్కాయ కర్రీ పెట్టు, స్పూన్తో తింటా, ములక్కాయ ఏమో చేతితో తింటా అని అన్నాడు. కాకపోతే తినరాదు స్కూల్లో, ఇంట్లో అయితే తినిపిస్తాను నేను. సో అందుకే బీరకాయ కర్రీ అయితే వేస్తున్నా. శాండ్విచ్ వచ్చి కర్రీ స్టార్ట్ చేసిన. కరెక్ట్ నేను కర్రీ స్టార్ట్ చేసుకున్నా కరెంట్ వేసి వస్తాను. అది ఉంటుంది కరెంట్ కూడా నాకు అనుకుంటాను అనమాట. ఇప్పుడు రైస్ పెట్టేసాం. అది మర్చిపోయినా 12:45కి లంచ్ టైం, కాకపోతే 12 వరకు లంచ్ పంపించేసేయాలి అదనమాట. సో గైస్ ఇప్పటివరకు అయితే కొన్ని ప్రమోషన్ వర్క్స్ ఉంది, అవి కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు డుగ్గాని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇంకో 5 minutes ఉంది. నేను పోయేసరికి 5 minutes అయితే తీసుకొని వస్తా. వచ్చిన తర్వాత ఫస్ట్ డే స్కూల్ ఎట్లా జరిగిందో దాన్ని అడుగుదాం. ఓకేనా? లైట్ ఆఫ్ చేయాలి, ఛార్జింగ్ అనుకుంది. అత్త స్కూల్ దాకా నేను కలిగినాయి కెమెరా ఎందుకది. బాయ్. వచ్చేసా. కర్రీ ఎట్లుందిరా ఈరోజు? వేరే డ్రాగన్ ఫ్రూట్ అయితే దానికన్నా ఇంకా వేరే ఉంది. అవునా? మరి డ్రాగన్ ఫ్రూట్ తినేటప్పుడు ఇక్కడ మీద పడేసుకున్నా ఎందుకురా? తినేటప్పుడు తుమ్మొచ్చింది, తుమ్మేసరికి అంటుంది. ఓకే రైట్. రేపు యోగా డే అంట. నీకెట్లా తెలుసు? ఏంటి చెప్పు నీ బాధ. కుక్కలు లేవా మరి? కాదు ఇలా స్కూల్ హాఫ్ డే అని ఎవరన్నారు? లంచ్ బాక్స్ తిన్నావు, ఇప్పుడు 4 అవుతుంది గైస్. హాఫ్ డే అంటుంది, టైం వచ్చేసి 4 అవుతుంది. ఎట్లా హాఫ్ డే అంటానా చెప్పు నాకు? ఇది మధ్యాహ్నం ఈవినింగ్. సరే హాఫ్ డేనే, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చెప్పు. ఇది ఆఫ్టర్నూన్ కదా. ఇవాళ స్కూల్ హాఫ్ డే అంట. ఇక బ్యాగు, లంచ్ బాక్స్, టైం 4, హాఫ్ డే అంటాను గైస్. ఇక చూడండి ఒప్పుకోదు. సో గైస్ నేను పప్పా రీల్ చేద్దాం అనుకుంటాను. పప్పా చూడండి. సో రీల్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక రీల్ చేయాలి. పప్పా దెబ్బ తాకింది. చలో పదమా ఎందుకు? లెట్స్ గో. లెట్స్ గో. పప్పా నేను రావద్దా? నువ్వే పోతావా? కొరియోగ్రాఫర్ నేనే అన్నమాట. యా. వీడియోగ్రాఫర్, డిఓపి డైరెక్టర్ అని నేనే. కెమెరా బాయ్ దిస్ పప్పా. కెమెరా బాయ్ అంట. కెమెరా బాయ్ కాదు, గల్లే కాదు, ఉమెన్. సో గైస్ చాక్లెట్ తింటానా? ఆ చాక్లెట్లు అయిపోయేదాకా బతకనిత్తలేదు. ఆమెకి స్కూల్ ఇచ్చిర్రు, అవి తినేదాకా ఫ్రిడ్జ్ చుట్టూరే తిరుక్కుంటున్నది. అబ్రే మేడం వచ్చింది. ఇంకొక చాక్లెట్ 2 ఉన్నాయి. అవి స్కూల్ ఇచ్చిర్రు ఎవరు బర్త్డేకి. ఎవరు పట్టినా కూడా తెలియదు, మనకు అవసరం కూడా లేదు. చాక్లెట్ ఇంపార్టెంట్ అంతే కదా. చెప్పు. ఓహో ఓకే, అదే మరి ఎవరు బర్త్డే కూడా మనకు అవసరం లేదు. చాక్లెట్ వస్తుంది అలా అనుకున్నావు అడుగు. ఇట్లా అనుకున్నావు మరి. ఇంటికి పోతే పప్ప తిననేడు, మళ్ళీ తిడతాడు, మొన్న జ్వరం వచ్చిందని అని అనుకున్నావా? మరి ఏం చేద్దాం అనుకున్నావు? ఏడ్చైనా తిందాం అనుకున్నావుగా. అది తెలుసురా నీ గురించి. కామెంట్ చేయండి. స్కూల్ ఏం చేసినావు ఈరోజు? బర్త్డే అయితే చాక్లెట్ దొబ్బి తిన్నది.
3 చాక్లెట్లు తెచ్చుకున్నది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది. ఒకటి తినాలి పప్పు అన్నది, తిన్నది. మళ్ళీ 5 నిమిషాలు ఆగింది, ఇంకొకటి తినాలా అన్నది, ఇంకో 5 నిమిషాలు మొత్తం తిన్నది. అదేదో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాంత ఒక్కసారి. నేను నీకు ఆల్రెడీ చెప్పినా, నువ్వేమన్నావు అన్నం తిన్నాక తిను, ఇప్పుడు అద్దురా డుగ్గు అని చెప్పినావు. అరే అద్దురా మన తలకే తింటదిరా, నువ్వు తర్వాత అనకు, తినే నీ మొత్తం దాన్నే ఒకటేసారి అని చెప్పిన. ఒకటేసారి తినే అనుకో లొల్లి పోతుంది, అడగది. నువ్వు తర్వాత తిని అన్నావు అనుకో, అది నీ ఎంబడి తినన్నా అంటది. తిను అని మనం అనేదాకే ఎత్తుంది, అంతేనా డుగ్గా? ఎంత ఉంటే చిన్నపిల్లలు మొత్తం అయిపోయేదాకా నువ్వు కూడా గట్టినే చిన్నప్పుడు అన్న. సో గైస్ బెడ్లో ఎట్లా పోతుంది చూడండి. ఇప్పుడే తినేసింది అండ్ నేను ఇప్పుడే తింటున్నా అనమాట. మళ్ళీ రేపొద్దున స్కూల్ ఉంది. ఎగిరితంత పొరడ పెట్ట పడుకో ఇక. అవును రే డుగ్గు, నీ డ్రెస్ ఎందుకు చేంజ్ అయిందిరా? తడుపుకున్నావు వాటర్లో ఆడి. బబుల్స్ గిటి ఊది ఉఫ్ అన్నది. బబుల్స్ వస్తుంది.